చిన్న జర మా అయ్య కాదు ఇవాళ నాయనతోటి పొలం కాడికి పోరా ఒడ్లు చెక్కేది ఉన్నది. ఏంది పీజీ చేసిన నన్ను పొలం కాడికి పొమ్మంటావా? నీ అవ్వ నా తోటోళ్ళతో నా ఇజ్జతేం కావాలి? చల్ నేను బోన్పో. ఇయో గిట్లనే ఎగురుతుంటారు చాలా మంది. అంటే చదువుకున్నోళ్ళు వ్యవసాయం చెయ్యొద్దన్నట్టో ఏమో గాని కొందరు అట్లుంటారు. కానీ కొందరంటే కొందరు గిట్ల సుతుంటారు. హౌ క్యాప్సికం పంటనే పండిస్తున్నది పట్నం శివార్లున్న రంగారెడ్డి జిల్లా కుర్వగూడల. గీ రైతన్న పేరు రాజు. డిగ్రీ తర్వాత బిఎడ్ సుత వేసిండట. నాయన సర్కార్ టీచర్. అన్న సుత టీచర్ కొలువుకే పోతుండేనేమో గాని కాయిష్ తోటి వ్యవసాయం పనులకే దిగిండు. తీరు కూరగాయలు వండించుకుంటా క్యాప్సికం సాగు చేస్తుండు. మార్కెట్ల డిమాండ్ ఉన్న ఆకుపచ్చ ఎర్రటి క్యాప్సికం వేసిండు. సొంతంగా ఓ నర్సరీ ఉన్నదట. ఇత్తనాలు తీసుకొచ్చి అండ్లనే నారు పెట్టి 5 ఎకరాల నాటేసిండు. ఇట్లా గుంజలు వాతి మీదికెళ్లి షేడ్ నెట్లు కట్టిండు. షెడ్డుకు 2 లక్షల దాకా ఖర్చొచ్చిందట. కలుపు రాకుండా కింద షీట్లు కప్పిండు. నెట్టు కింద పంటేసుడు ఎందుకంటే ఇది ఎండ ఎక్కువ తట్టుకోలేదు. గందుకే సగం నీడ సగం ఎండొస్తట్టు గీ ఉపాయం చేసిండన్నట్టు. మొక్క నాటినప్పటి నుంచి ఫస్ట్ కటింగ్ ఎప్పుడైతే ఫస్ట్ రోజు కాయలు కోసుకున్నామో ఆ రోజు వరకు మనకు ఎకరానికి 4 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పటి వరకు అయితే మేము పెట్టిన పెట్టుబడి 4 నెలల కష్టానికి మా పెట్టుబడి మాకు వచ్చింది. ఇంకా ముందు ఇంకా 2 నెలలు కాసే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 నెలలు మాకు ఏదైనా మిగిలొచ్చు. కూరగాయలంటే ఏది పెట్టినా 2-3 నెలల్లోనే కాత అయిపోతుందట. ఆమ్దాని సుత తక్కువనే. కానీ ఇదైతే 5కెళ్ళి 7 నెలల దాకా పంట వెళ్తూనే ఉంటది. 4 నెలల్లో పెట్టిన ఖర్చు వాపస్ వచ్చింది కాబట్టి కడమ 2-3 నెలలు వచ్చేది ఆమ్దాని లాభం అన్నట్టు. ఒక ఎకరానికి చూసుకుంటే మాకు ఇప్పటి వరకు 40 టన్నులు వచ్చింది. 40 టన్నులు ఒక ఎకరానికి? అవును. ఓకే. మాకు ఇంకొక 15 నుంచి 15 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా సొంతంగా ఇల్లే మార్కెట్లకే ఇస్తున్నారు. కిలకు 60 రూపాయల దాకా రేట్ వస్తుందట. క్యాప్సికానికి ఏడాదంతా డిమాండ్ ఉంటది కాబట్టి మంచిగానే నడుస్తుందన్నట్టు.